అరబిందో ఫార్మా సంస్థ వైస్ చైర్మన్పై కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటనా స్థలంలో దొరికిన ఆనవాళ్లతో పోలీస్ కానిస్టేబులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారించారు. అయితే నిత్యానందరెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనే దానిపై ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదు. బుధవారం ఉదయం 7:15 మంజురా హిల్స్లోని కేబీఆర్ పార్క్. వాకింగ్కు వచ్చిన వారితో పార్క్ సందడిగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా ధన్ 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 అంటూ కాల్పుల శబ్దం. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ ప్రాంతమంతా తూటాల మోతతో దద్దరిల్లింది. ఈ కాల్పులకు తెగబడింది ఓ కానిస్టేబుల్. అరబిందో ఫార్మా సంస్థ వైస్ చైర్మన్ కంభం నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. సమయానికి నిత్యానందరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి వచ్చి ప్రతిఘటించడంతో ఆయన చేయి కొరికి తుపాకీని అక్కడే వదిలేసి పారిపోయాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగించారు. 12 గంటల్లోనే నిందితుడిని గుర్తించారు. అతడు అంబర్పేట్లోని స్టేట్ ఆర్మర్డ్ రిజర్వ్ సెంట్రల్ పోలీస్ లైన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఓబులేస్గా తేలింది. కాల్పులకు వాడిన AK-47 రైఫిల్ను గతేడాదే ఇతడు అపహరించినట్లు వెల్లడైంది. కాల్పుల సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు 15 నిమిషాల తర్వాత ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీస్ జాగిలాలు, క్లూస్ టీంలతో అణువణువు గాలించి ఆధారాలు సేకరించారు. ఫోరెన్సిక్ నిపుణులు AK-47 తుపాకీపై కార్ డోర్ పైన వేలుముద్రలను సేకరించారు. ఓబులేష్ కు చెందిన 2 బ్యాగులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓబులేష్ బ్యాగ్లో కొత్త బట్టలు, వాటిని కొనుగోలు చేసిన రసీదు, కూల్ డ్రింక్స్ బాటిల్, లుంగీ తదితర వస్తువులు లభ్యమయ్యాయి. ఈ రసీదు ఆధారంగా 2 రోజుల క్రితం ఓబులేష్ మెహదీపట్నంలోని చందన బ్రదర్స్ లో బట్టలు ఖరీదు చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు చందన బ్రదర్స్ కు వెళ్లి అతడు బట్టలు కొన్న రోజు నాటి సీసీటీవీ ఫుటేజ్లను నిశితంగా పరిశీలించారు. ఈ ఫుటేజ్లో అతని కదలికలు స్పష్టంగా కనిపించాయి. బట్టలు సెలెక్ట్ చేసుకోవడం, బిల్ కట్టడం, బయటకు వెళ్లే సమయంలో ఇలా 3 సార్లు టీవీ కెమెరాల్లో అతడి దృశ్యాలు పోలీసులకు లభించాయి. దీంతో అతడి ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఇంట్లో పలు కీలక పత్రాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఓబులేష్ తన స్వస్థలం అనంతపురానికి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఓ ప్రత్యేక పోలీసు బృందం హుటాహుటిన అక్కడకు వెళ్లింది. అనంతపురంలో అతను పోలీసులకు చిక్కినట్లు సమాచారం. ఓబులేష్ ఉపయోగించిన AK-47 గతేడాది డిసెంబర్లో గ్రేహౌండ్స్ విభాగం నుంచి మిస్ అయినదేనని నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు.